ఇది కనపట్టాలా? హాయ్ మల్లిక, ఏం జరిగింది? చేతిలో చెప్పేటి? చిన్నపిల్లలకు బుద్ధి చెప్పడానికి బెత్తం ఉపయోగిస్తారు. పోకిరి వెధవుల కోసం చెప్పు తీయాల్సి వచ్చింది. ఎవడన్నా గొడవ చేశాడా? ఎవడో వెధవ నన్ను అల్లరి చేయబోతే వాడికి బుద్ధి చెప్పబోయాను అంతే. ఎవడా రాస్కి ఎట్టెళ్ళాడు? వెళ్ళిపోయిన వాడిని నువ్వేం చేయగలవులే. వెళ్ళిపోయాడు కదా, అందుకే బతికిపోయాడు. కమాన్ పార్కెల్. తర్వాత ఏం జరిగింది? తర్వాత అంటే నిన్ను కథ చెప్తున్నా అనుకున్నావా? అరే అంతలో ఎంత కోపం? టేక్ ఇట్ ఈజీ. రాజేష్, ఆ బ్లాక్ కోబ్రా తోక దొక్కావు. వాడు ఇప్పుడు పగబడతాడేమో. పగబట్టిన నల్ల తాచు పుట్ట వదిలి మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. వాడు బుస కొట్టేలోగా బుట్టలో పెట్టి మూసేస్తాను. ఆచార్య, జెట్ మంగారాం దుకాణం మీరిచ్చిన ప్లాన్ ప్రకారం దోచుకున్నాం. ఇదిగో నా గురు దక్షిణ. ఇది నా గురు దక్షిణ. ఎంత? 50,000. ₹1,00,000 ఇస్తానన్నావుగా. త్వరలో మిగతాది ఇచ్చుకుంటా. ఆట తప్పితే ఏం చేయాలో తెలుసుగా. తెలుసు. ఆచార్యుల వారికి 300cc రక్తం ఇచ్చుకోవాలి. మమ్మల్ని మోసం చేశాడు ఆచార్య. ఈ బ్లాక్ కోబ్రా పేరు చెబితే దొంగలు, మోసగాళ్ళు, దగాకోర్లు, హంతకులు గజ గజ వణికిపోతారు. ఆఫ్టర్ ఆల్ ఒక స్మగ్లర్ నాగరాజు నాకే పంగనామాలు పెట్టాలని చూస్తాడా? వాడి సంగతి చూస్తా. ఆలయంలో కానీ నా అంతర్యం మీకు అర్థం కాలేదన్నమాట. కొందరిని చూసిన వెంటనే తొలి చూపులోనే ప్రేమ పుడుతుంది, కొందరిని చూస్తే ద్వేషం పుడుతుంది. కానీ ద్వేషం నుంచి వచ్చిన ప్రేమ తీయగా ఉంటుందని ఇప్పుడు అనుభవం చెబుతోంది. అనురాగానికి అర్థం అసూయ అయితే నేను ఇప్పుడు అసూయ పడుతున్నాను. ఎందుకు? నీ చీర కలిగిన అదృష్టం నాకింకా కలగలేదేమిటా అని. శరీరానికి దగ్గరయ్యే ప్రేమ తాత్కాలికమే, మనసుకు దగ్గరైతే అది శాశ్వతంగా ఉంటుంది. మనసు లోతుల్లోకి వెళ్ళి మూగభాషలు చేసి అనుమతి మీరిస్తే దానికి దగ్గరవటానికి ప్రయత్నిస్తాను. రాజేష్. జ్యోతి, For more updates, like, comment, subscribe to our channel.